నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ న్యూస్. ఇక నేను జేపీ రామ్. ఇక వార్తల వివరాలు చూస్తే కడప జిల్లా లింగాల మండలంలో కాపర్ వైర్ చోరీలపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క రోజులోనే 40 మంది రైతులకు చెందిన బోరుబావుల వద్ద కాపర్ వైర్లు అపహరించడంపై ఆయన కంగుతున్నారు. ఇంతగా దోపిడీలకు పాల్పడుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని అవినాష్ రెడ్డి అధికారులు పోలీసులపై మండిపడ్డారు. కొన్ని నెలలుగా రైతులు వ్యవసాయ బోర్లలో వద్ద వైర్లు పోతున్నాయంటూ రైతులు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మండలంలో స్వైర విహారం చేస్తున్న దోపిడీదారులను వెంటనే కట్టడి చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన రైతులకు ఎంపీ మద్దతు తెలిపారు. బాధిత రైతులతో మాట్లాడి భరోసానిచ్చారు. సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ అవినాష్ రెడ్డి హామీ ఇచ్చారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ లింగాల పిఎస్లో ఫిర్యాదు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. కొన్ని మాసాలుగా లింగాల మండలంలో ముఖ్యంగా విపరీతంగా విచ్చలవిడిగా రైతులకు సంబంధించిన కేబుల్లు దోపిడీకి గురవుతా ఉన్నాయి. ఏ స్థాయిలో గురవుతా ఉన్నాయంటే నిన్న రాత్రి మాత్రమే దాదాపు 40 మంది రైతులకు సంబంధించిన కేబుల్స్ దొంగతనానికి గురయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతూ ఉంటే మరి పోలీస్ శాఖ ప్రభుత్వము ఏం చేస్తా ఉందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్న రాత్రి తొలిసారి కాదు ఇది, గడిచిన కొన్ని మాసాలుగా పెద్ద ఎత్తున ఈ కేబుల్ దొంగతనాలు జరుగుతున్నాయి. నిన్నొక్క రోజు 2 రోజుల క్రితము కోమనూతల గ్రామానికి సంబంధించిన ఒక రైతు పురుషోత్తం రెడ్డి భార్య ఈ అక్కకు సంబంధించిన పొలంలో దాదాపు 1000 మీటర్ల కేబుల్, అంటే దాదాపు మీటర్ 250 రూపాయలు అయితే ఉంది కేబుల్ కొనాలంటే. అంటే 2.5 లక్షల రూపాయల కేబుల్ దోపిడీకి గురైంది, దొంగతనానికి గురైంది. మరి ఎవరు ఆ నష్టాన్ని పూడుస్తారు? మరి ఇవాళ రైతుల తరపున ఇక్కడ ఉన్న SHO గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. మరి SHO గారు ఇప్పటికే మేము ఎవరైతే దొంగతనాలు చేశారో, ఎవరైతే ఈ దొంగతనం చేసిన ఈ కేబుల్లను లోపల కాపర్ వైర్ను కొన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసినాం. తప్పకుండా ప్రతి రైతుకు కూడా, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా రికవరీ చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పి SHO గారు మా అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. గడిచిన కొన్ని మాసాలుగా